సత్యసాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. సత్యసాక్షి. మనం క్రమంగా చదువుకునే భాగమైన ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 13 నుండి 18 వరకు చదువుకుందాం. గత వారం మీకు చెప్పాను, ఇర్మియా గ్రంథం చరిత్ర మాత్రమే కాదు కానీ అదొక ప్రవచన గ్రంథం కూడాను. ఇదిగో ఇర్మియా కాలంలో ప్రజలు వారు చూపిన తిరుగుబాటును బట్టి దేవుడు వారిని శిక్షించాడు. మీరు కూడా అలాంటి తిరుగుబాటే చూపిస్తే మీరు కూడా అలాంటి శిక్ష అనుభవిస్తారు అనేది ప్రవచనం. కనుక మనము ఇలాంటి దృష్టాంతాలు చదువుకొని వారి వలె ఉండక మనం మెలకు తెచ్చుకోవాలి. మనం తిరుగుబాటు పాపం మానకపోతే మన గతి కూడా ఇంతే కదా అని మనం తెలుసుకోవాలి. పాపానికి శిక్ష విధించకపోయినా హెచ్చరించకపోతే ఆయన న్యాయవంతుడైన దేవుడు అవ్వడు. పాపాన్ని చూస్తూ ఊరుకునేవాడు న్యాయవంతుడు కాడు. ఒక ఉదాహరణ చెప్పాను. క్లాస్ రూమ్లోకి ఇంటర్ చదివే అమ్మాయి సెల్ ఫోన్ తెచ్చింది. క్లాస్ సీరియస్గా జరుగుతున్నప్పుడు సెల్ ఫోన్ మోగింది. వెంటనే క్లాస్కి అంతరాయం కలిగింది. ఇలా చూశారు కోపంగా ఆమె వైపు. సెల్ ఫోన్ తేవడం తప్పు, దాన్ని సైలెంట్లో పెట్టకపోవడం తప్పు, రింగ్ అయినప్పుడు వెంటనే కట్టేసి లోపల పడేయక డెస్క్ కిందకు ఒంగోని మాట్లాడడం మరొక తప్పు. క్షమించాడు, ఓర్చుకున్నాడు. పొరపాటు ఎవరికైనా జరుగుద్దులే అని. కాసేపటికి మళ్ళా ఫోన్ మోగింది. ఆమె పశ్చాత్తాపడినట్టు ఎక్కడా లేదు. ఇందాక చేసినట్టే మళ్ళా ఒంగోని డెస్క్ కిందకు ఒంగోని, వచ్చేస్తున్నా నాగు, ఈ బోర్డు మాస్టర్ ఇంకా ఆపట్లేదు సోది అని ఏం చెప్తుందో మరి. ఆయన కోపం వచ్చి దగ్గరకు వచ్చి ఆమె మాట్లాడే ఫోన్ ఆమె చేతిలోంచి తీసుకొని నేలకేసి కొట్టాడంత ఒక్క దెబ్బ. బ్యాటరీ, సిమ్ కార్డు, మెమరీ కార్డు అంతా ప్యానెల్ అంతా పగిలిపోయి 4-5 ముక్కలు అయిపోయింది. ఎవడకు చెప్పుకుంటావు చెప్పుకో పో నా క్లాసులోంచి అని బయటికి పంపేశాడు. రోషము గల ఉపాధ్యాయుడు గనుక తప్పుకు శిక్ష విధించాడు. చేతకాని వాడైతే నా జీతం నాకు వస్తుంది గనుక ఎవరెలా పోతే నాకెందుకు, నేను చెప్పేది ఏదో గోడకిని కిటికీలకి చెప్పి వెళ్ళిపోతాను అని ఊరకుండవలసింది. ఆయన రాజీ పడే లెక్చరర్ కాదు గనుక తన జీవితాన్ని బాగు చేయడానికి ఆ వస్తువును ఎరగొట్టేశాడు. మా నాన్న ఆఫీసర్ తెలుసా, నీ గొడవ చెప్తాను అనుకుని వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్నగారు వచ్చి అన్నారు, మాస్టారు ఆ ఫోన్ నేను లాక్కుంటే నాకు ఇవ్వట్లేదు ఆ పిల్ల, మీరు చాలా మంచి పని చేశారండి. నేను లాక్కుంటే తలుపులు తాళం వేసుకొని ఏదేదో చేస్తాను నన్ను భయపెడుతుంది. మీరు బదలగొట్టిన మూల ఎవరిని అడగదు కదా, మీరు మంచి శిక్ష వేశారండి, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి ఆ ఫోన్ ఎలా పోతుందని చూస్తున్నాను, ఈ రకంగా బద్దలు కొట్టారు, మీకు చాలా నమస్కారం అని చెప్పి వెళ్ళారు. దేవుడు పాపాన్ని చూస్తూ ఊరుకుంటే ఆయన దేవుడు కాడు. దేవుడు రోషము గలవాడు గనుక పాపమునకు శిక్ష పెట్టాలి కానీ పాపి ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తుంటే అతన్ని ఎప్పుడూ ఆశీర్వదించకూడదు. ఎందుకంటే త్రాగుబోతును ఆశీర్వదిస్తే మరింత త్రాగుబోతు అయిపోతాడు. ఒక వ్యభిచార జీవితంలో ఉన్న అతన్ని ఆశీర్వదిస్తే వాడు మరొక దాన్ని ఉంచుకుంటాడు, ఇదే బాగుంది కదా అని. చూచారా, పాపికి కావలసింది ఆశీర్వాదం కాదు, శిక్ష, పశ్చాత్తాపం అవసరం కానీ మేళ్ళు ఉపకారాలు కాదు. మరి ఈ విషయం 14వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. లోకం ఎంత పాపంతో ఉన్నదో
వారిని మారుమనసు పొందమని పిలుపు ఇస్తూ ఉన్నాడు. ఒక రోగి డాక్టర్ దగ్గరికి వస్తే రోగి యొక్క వివరాలన్నీ డాక్టర్ రోగికి చెప్పి తీసుకోవలసిన జాగ్రత్తలను చెప్పినట్టు తన ముందు ఉన్న తన ప్రజలకు, ఇదిగో మీలో ఇలాంటి తిరుగుబాటుతనం అనే పాపం ఉన్నది. మీరు 7వ వచనంలో తిరుగుబాటులు అనేకములు, మీరు నాకే విరోధంగా పాపం చేశారు, మీ దోషాలు మీ మీద దోషారోపణ చేస్తున్నాయి అని వారి పాపాన్ని వారికి తెలియపరిచాడు. 10వ వచనంలో వీరు అడ్డు లేకుండా తిరుగులారుటకు ఇచ్చిగలవారు, అక్రమాలు పాపాలు చేసేవారు. ఇక వారికి హద్దు నియమించేవారు ఎవరు లేరు. ఏమని రాస్తుంది? అడ్డు లేకుండా తిరుగులారుటకు ఇచ్చగలవు. ఇచ్చే అంటే కోరిక, అంటే వారిని ఎవరు కంట్రోల్ చేయడానికి వీల్లేదు. ఒకసారి బైబిల్ స్కూల్ స్టూడెంట్స్లో ఒక అబ్బాయి వచ్చి అన్నాడు, నేను కంప్యూటర్ నేర్చుకుంటాను సార్ అన్నాడు. నేను అన్నాను, ముందు భక్తి నేర్చుకో, తర్వాత కంప్యూటర్ నేర్పుతానులే. నేను 8 గంటలు లేచావు నువ్వు అంటున్నాడు. 8:30కు లేచావు కదా, చెప్పారు నాకు నీ రూమ్లో ఉన్నవాళ్ళు. ముందు భక్తి నేర్చుకో. ఎవడు నేర్పేస్తాడు నీకు కంప్యూటరు? సేవ నేర్చుకోవడానికి వచ్చావు, ముందు నీ భక్తిని కనుపరచు, క్రమశిక్షణ కలిగి ఉండు. ఆ తర్వాత నీకు ఎంత కానుకలు ఇవ్వాలో, ఎంత జీతం ఇవ్వాలో, ఏమి నేర్పాలో నేను ఆలోచిస్తాను అని అన్నాను. వాడు వెళ్ళొస్తానండి అని వెళ్ళిపోయాడు. అదే వెళ్ళిపోవడం, పెట్టి సర్దుకొని మొత్తానికి వెళ్ళిపోయాడు. నన్ను ఎవరు కంట్రోల్ చేయకూడదు, నేను సహించే పని కాదు అది. నేను ఎంతసేపు పడుకున్నా నన్ను ఎవరు అడగడానికి వీలు లేదు. నేను ఎప్పుడు పడుకోవాలో, ఎప్పుడు లేవాలో నాకు అడ్డు ఎవరు చెప్పకూడదు. సరే, ప్రజలు కూడా అలాగే ఉన్నారట. తిరుగులారుటకు ఇచ్చగలవారు, ఏ టైంలో తిరగాలో ఆ టైంలో వెళ్ళాలి. ఇష్టం వచ్చినట్టు తిరిగేయడానికి ఒక దేవుడు, ఒక బైబిలు, ఒక పద్ధతి, ఒక మందిరం, ఒక దేవుని దాసులు, ఒక క్రమశిక్షణ అనేది లేదా? ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావా నీవు? దేవుడు వారి పాపాన్ని వారికి చెప్తున్నాడు. దేవుడిని వారిని అంగీకరింపడు. వారి అక్రమాల్ని జ్ఞాపకం చేసుకుని వారిని ఏం చేస్తారట? 10వ వచనం చివరిలో శిక్షిస్తాడు. ఇర్మియా, నీవు వారి మేలు కొరకు ప్రార్థన చేయొద్దు, నీవు పెట్టిన మొర్రైనను 12వ వచనంలో నైవేద్యమైన నేను అంగీకరించను అంటున్నాడు. దానికి మనం పోయిన వారం పశ్చాత్తాప ప్రార్థన అంటే ఏంటో చూచాం. 2వ వచనంలో దుఃఖిస్తూ, అంగలారుస్తూ, విచారముతో నేలకు వంగి ప్రార్థన చేయాలి. నీళ్లు లేనప్పుడు, వట్టి కుండలతో ఉన్నప్పుడు, సిగ్గు అవమానం కలిగినప్పుడు 3వ వచనంలో ప్రార్థన చేయాలి. వర్షాలు లేనప్పుడు, సిగ్గుపడి తలలు కప్పుకున్నప్పుడు ప్రార్థన చేయాలి. 6వ వచనంలో మేత ఏమీ లేనప్పుడు, క్షీణించే దశకు వెళ్ళినప్పుడు, కష్టకాలంలో పాపము చేసినప్పుడు, ఖడ్గము, క్షామము, తెగులు, నాశనము వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయాలి. మనకు ఏదైనా కష్టం కలిగితే దేవుడేంటి ఇలా చేశాడని దేవుని మీద కోపగించుకుంటాం, కానీ మనం మన జీవితాన్ని సరిచేసుకోం. అదే మనం చేసే పొరపాటు. దేవుడు శిక్ష ఎందుకు పెడతాడు? మనల్ని మార్చడానికే. అయితే శిక్షలో ఉన్న మనం మారడం మానేసి దేవుని మీద కోపగించుకుంటే ఉపయోగం ఏంటి? ఏ ఉపయోగం లేదు కదా. పనిష్మెంట్ దట్ షుడ్ చేంజ్ అవర్ వే ఆఫ్ లైఫ్. ఆ శిక్షలో ఉన్న మనం పశ్చాత్తాపపడాలని దేవుడు కోరుతున్నాడు. అయితే వీళ్ళు పశ్చాత్తాపడకపోగా అని వారు దేవుని మీద నిందలు వేస్తూ ఉన్నారు. అయితే పశ్చాత్తాపడిన వాళ్ళు 7వ వచనంలో చెప్పినట్టు, మా తిరుగుబాటులు అనేకము, నీకు విరోధంగా మేము పాపం చేశాము, మా దోషములు మా మీద నేరం మోపుతున్నాయి, నీవే కార్యము జరిగించు. ఇంకా 8వ వచనంలో ఆశ్రయుడా, కష్టకాలమున మాకు రక్షకుడా, పరదేశి వలె ఉండకు, ప్రయాణస్తుని వలె ఉండకు, రక్షింపలేని సూర్యుని వలె ఉండకు, నీవు మా మధ్యలో ఉన్నావు అని చెప్తూ వారు దేవునికి మొరపెట్టారు. మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మను చెయ్యి విడువకు అని వారి పక్షంగా భక్తులు ప్రార్థన చేస్తే మేలు కలుగుద్ది. ఉపవాసముండి మొరపెడితే దేవుడు
వారి ప్రార్థన ఆలకిస్తాడు. పశ్చాత్తాపపడకుండా ఎవరు ప్రార్థన చేసినా దేవుడు వారి మొర వినడు. ప్రార్థన అనగానే మన అవసరాల కోసం చేసేది మాత్రమే కాదు, మనం చేసిన పాపం విషయమై పశ్చాత్తాపంతో క్షమాపణ కోరేది ప్రార్థన. ఎవరైనా భోజనం మానేసి మంచినీళ్ళు కూడా త్రాగకుండా తమను తాము బాధ పెట్టుకుంటూ నడు నొప్పి వచ్చిన, కాళ్ళు లాగిన, మోకాళ్ళ మీదే అలా మోకరించి వారు చేసిన పాపం విషయమై పశ్చాత్తాపడుతూ నిజంగా కన్నీరు కార్చారనుకోండి, అలాంటి పశ్చాత్తాప ప్రార్థనకు తప్పక 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 జవాబు వచ్చి తీరుతుంది. మనం ఏదో క్యాజువల్గా తండ్రి సహాయం చేయి, నన్ను క్షమించు, యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి ఆమేనంటే నో, దట్స్ నాట్ ఎ ప్రేయర్ ఎట్ ఆల్. అది ప్రార్థన కాదు. భోజనం ముందు చేసే ప్రార్థన ప్రార్థనే కాదు. బయటికి వెళ్ళిపోయే ముందు ఏదైనా గుద్దేస్తుందేమో భయం వేసి చేసుకునే ప్రార్థన ప్రార్థనే కాదు. ప్రార్థనలో మనం కావలసినవన్నీ అలా అడుగుతామో, దానికంటే ముందు మనం గతంలో చేసిన పాపం విషయమై పశ్చాత్తాపడి దేవునితో సమాధాన పడిన తర్వాత మనకేం కావాలో అడగాలి. పుట్టెడు పాపపు చిట్ట దేవుడి దగ్గర రాసిపెట్టి ఉంది. దాని విషయమై మనం దేవుణ్ణి అడగలేదు, సమాధాన పడలేదు, క్రొత్త మేలు కోసం అడుగుతున్నాం. దేవుడు ఎందుకు చేయాలి? ఆయన న్యాయవంతుడైన దేవుడైతే మార్పు చెందని పాపికి శిక్ష విధిస్తాడే గాని ఆశీర్వాదం ఎప్పుడూ కలిగించడు. ఈ బోధకులు చెప్పే బోధలన్నీ నాకు ఫోన్ చేస్తే చాలు మీ రోగం పోద్ది, నీ బైబిల్లో 10 రూపాయల నోటు పెట్టుకో, పొద్దునికి అది 1000 రూపాయలు అయిపోద్ది చూడు. ఎందుకు? బాగా ఎక్కువ తాగేయడానిక? ఏ బోధకుడు కూడా పాపాన్ని విడిచిపెట్టు, నీతిగా బ్రతుకు అని చెప్పిన అతను ఎవ్వరూ నాకు కనిపించలేదు. పైగా వాళ్ళు ఏదో గొప్పవాళ్ళని చెప్పుకోవడానికి సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. ఇంతకుముందు చాలా చోట్లకి వెళ్ళాను కానీ నా రోగం తగ్గలేదు, ఇక్కడికి వచ్చి అయ్యగారు వాక్యం చెప్తుంటే టీవీ ముట్టుకున్నాను, వెంటనే నాకు ఒక శక్తి వచ్చేసింది, వెంటనే బాగుపడిపోయాను. నీవు ఒకవేళ శారీరకంగా రోగం పోవచ్చు కానీ నరకాన్ని మాత్రం తప్పించుకోలేవు. మీరు అనొచ్చు, ఏమండి ఎంతసేపు వాళ్ళ మంచోళ్ళు కాదు వీళ్ళ మంచోళ్ళు కాదు అంటున్నారు ఏంటంటే, మీకు ఇదేనా బోధ అనొచ్చు. ఆ మాటలు నావి కాదు, దేవుడి మాటలు. చూడండి ఏమని రాస్తున్నాడు. అందుకు నేను 13వ వచనం, అయ్యో ప్రభువైన యెహోవా, అంటే భక్తుడు దేవుడితో మాట్లాడుతున్నాడు, అయ్యో అంటూ వాపోతూ మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏం చెప్తున్నారట? మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామం అంటే కరువు కలుగదు, ఈ చోటను నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అన్నాను. అంటే ప్రవక్తలు అబద్ధాలు ఆడుతున్నారట, దేవుడు చెప్పకుండానే అబద్ధాలు చెప్తా ఉన్నారట. ఖడ్గము చూడరు, క్షామము కలగదు, ఈ చోట ఇప్పుడే మీకు స్థిరమైన సమాధానము ఇస్తానని ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అని దేవుని నామం పేరుట ప్రజల్ని భ్రమపరిచే మాటలు చెబుతున్నారట. అందుకనే ఇర్మియా వేదనతో అయ్యో అంటూ వాపోతున్నాడు. ఈరోజు మనం చదువుకునే భాగంలో సందర్భం వచ్చింది కాబట్టి మనం చెప్పుకుంటున్నాం కానీ ఇతరుల్ని విమర్శించడమే మన పని కాదు. అలా అనుకుంటే ప్రభు తన బోధలో అస్తమాను ఎందుకు చెప్పాడు? ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకుల యొక్క వేషధారణ గురించి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం ఎలాంటిదో, మత్తయి సువార్త 23వ అధ్యాయం కూడా అలాంటిదే. తప్పు చేసిన వారిని, నామకార్థంగా జీవించే వారిని, వేషధారులుగా ఉండేవారిని పౌలు సరిచేశాడు, యేసు ప్రభు సరిచేశాడు. యేసు ప్రభు మాట్లాడిన కఠినమైన మాటలు పాపులను ఉద్దేశించి కాదు, వేషధారులను ఉద్దేశించి ఆయన కఠినంగా మాట్లాడాడు. పాపుల విషయంలో ఆయన ప్రేమ చూపించాడు, వేషధారుల విషయంలో చాలా కఠినంగా ఉన్నాడు. చూచారా?
ఒక పాస్టర్ గారిని ఆ సంఘం ముందే మందలించాను. సేవకుడు నువ్వే ఇలా ఉంటే విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఎలా జీవించగలవు అని అన్నాను. అతను అన్నాడు, ఏమండి అలా 10 మంది ముందు నన్ను సిగ్గుపరుస్తారే అంటున్నాడు. భయం కలగాలయ్యా, ఎందుకంటే రేపొద్దున నువ్వు వాళ్ళ ముందు జాగ్రత్తగా ఉంటావు కనుక పాపి పశ్చాత్తాపడితే ప్రేమ చూపించాలి. కానీ వేషధారణగా ఉంటూ నేను చాలా నీతిమంతుడని చెప్పుకునేవాడికి తప్పక దేవుడు శిక్ష పెట్టాలి, సరిచేయాలి. కనుక పాపికి కరుణ ప్రభు చూపించాడు, వేషధారులకు శిక్ష పెట్టాడు. ఇర్మియా ఎంతో వేదనతో అయ్యో అంటున్నాడు. రోషము గల దేవుని సేవకునికి బాధ వస్తుంది. వాక్యము తెలిసిన దైవ సేవకునికి చాలా బాధ కలుగుదు, కడుపు ఉడికిపోద్ది అనమాట. ఏదైనా తప్పు వినిపిస్తున్నా, తప్పు జరుగుతున్నట్టు చూసినా, బైబిల్లో లేని దాన్ని బోధించినా, ఉన్నది లక్ష్య పెట్టకపోయినా, బైబిల్కి మరేదన్నా కలిపినా సరి అయిన ఇర్మియా వంటి భక్తులు చూస్తూ ఊరుకోలేరు. అయ్యో ప్రభువా ఏం జరుగుతుందో చూడు. వీళ్ళు 3 మాటలు చెప్తున్నారు. అసలు మీకు ఖడ్గమే రాదు అంటే మీరు చచ్చిపోరు, మీరు క్షామము లేక కరువు చూడనే చూడరు. ఈ చోటను ఇప్పుడే దేవుడు స్థిరమైన సమాధానం మీకు ఇస్తున్నాడు, తీసుకోండి అని దేవుని పేరు మీద వీళ్ళు అబద్ధాలు బొంకుతున్నారట. తప్పు బోధలు ఈనాటివి కాదు. ఆ ఇర్మియా కాలము నుండే అబద్ధ ప్రవక్తలు వచ్చి దేవుడు చెప్పని దాన్ని వీళ్ళు చెబుతున్నారు. ఇప్పుడు మారు మనసు పొందని ఎడల మీరును అలాగే నశిస్తారని ప్రభు చెప్పాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమన్నాడంటే, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడినది, జాగ్రత్త సర్ప సంతానమా, చెరుపు చేయి పిల్లల్లారా, మిమ్మల్ని ఎవరు బాప్తిస్మం తీసుకోమన్నారు? మిమ్మల్ని పాపములు కడిగి వేసుకోమని చెప్పింది ఎవరు? మీరు మారకుండానే మేము అబ్రహాము సంతానం అని చెప్పి మీరు మారకుండానే బాప్తిస్మం తీసుకుంటారా? బాప్తిస్మం కాదు మీ పాపాలని తీసివేసేది అని చాలా రోషంగా కఠినంగా బాప్తిస్మం ఇచ్చి యోహాను వారందరినీ గద్దించాడు. అలాంటి రోషం ఇర్మియాలో కూడా ఉన్నది. అక్రమము, అన్యాయము, తప్పు బోధలను చూస్తూ ఉండలేదు. సత్యం ఎరిగిన వారు ఎప్పుడు రాజీ పడరు. ఒక ఆయన వచ్చాడు, ఏమండి మీది ఏ సంఘం అని అడిగాను. ఆయన అన్నాడు ఇంటర్ డినామినేషనల్ గ్రూప్ అన్నాడు. ఇంటర్ డినామినేషనల్ అంటే అన్నీ కలిపి ఇక్కడే ఉంటాయండి. మీకు స్వస్థత కావాలా? ఇస్తాం. భాషలు మాట్లాడతారా? ఇస్తాం. మరియమ్మ బొమ్మ కావాలా? ఇస్తాం. మొత్తం అన్నీ ఇక్కడే. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని రకాల వైద్యులు ఎలా ఉంటారో ఇక్కడ అందరినీ ఆకర్షించడానికి అన్నీ పెట్టేశాడు. మేము కూడా కింద పడగొడతాం, మేము కూడా నీళ్లు జల్లుతాం. ఒకవేళ మాకు నీళ్లు జల్లడం వద్దు, ముంచుడు బాప్తిస్మం అది కూడా ఇస్తాం, కుండి ఉంది ఇక్కడ, నీకు ఏం కావాలి అవన్నీ ఉన్నాను. నువ్వు ఎవరికి చెందినోడు కాదు. ఫస్ట్ ప్రశ్న వేశాం, బాబు మీరు ఏ పునాదిలో ఎదిగి బాప్తిస్మం తీసుకున్నారు అంటే అతను వెంటనే ఫలానా చర్చి అని చెప్పాడు అనుకోండి, అప్పుడు నాకు అర్థమైపోద్ది, ఓహో నువ్వు ఇలాంటి పునాదిలో పుట్టి పెరిగావా అని. డాక్టరు ముందు రోగి చెప్పేదాన్ని వినాలి, ఆ తర్వాత డాక్టర్ మాట్లాడాలి. ఏంటి చెప్పమ్మా అంటాడు. అప్పుడు మొదలెడది పాత కథ. అయ్య బాబోయ్ డాక్టర్ గారండి నా బాధ చెప్పుకుంటే తీరేది కాదండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బాధ అనుకున్నారు, అయ్య బాబోయ్ అని ఓ బాధలన్నీ. ఆయన అనుకుంటే ఇదంతా పాత కథే, రోజు వినేది ఇదే కదా, నేను కీళ్ళ డాక్టర్ని లేకపోతే నేను ఎముకల డాక్టర్ని, నాకు వచ్చే కేసులన్నీ ఇవే అని ఆయన ఎంతకాలం బట్టి అని రాసేసుకుంటాడు. అలా అన్యాయము, అక్రమము, తప్పు బోధలు చూస్తూ ఊరుకుండేది అది విశ్వాసం కాదు, అది రోషం కాదు. కనుక అంతా ఒకటే అనేది తప్పు. కీర్తన గ్రంథం 33లో సహోదరులు ఐక్యత కలిగి నివసించి ఎంత మేలు ఎంత మనోహరమని రాసి ఉంది. అయితే
మంచి విశ్వాసం అనే పునాదులో పెరిగేవారు ఐక్యంగా ఉండడం మంచిది, కానీ ఈ ప్రక్కన కూర్చున్నవాడేమో మరియ మధ్యవర్తి అంటాడు. బైబిల్ ఏమంటుంది? మానవులకును మనకి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అని బైబిల్ చెప్తుంది. వీళ్ళు కాదు మరియమ్మ అంటున్నారు. అతనితో ఎలాగ మనం సహవాసం చేస్తాం? చెయ్యం కదా. పరిశుద్ధాత్మ దిగిరా అంటున్నాడు. పరిశుద్ధాత్మ దిగిరమ్మని బైబిల్లో ఎవరు చెప్పలేదు. అసలు పరిశుద్ధాత్మకు ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు లేరు. పరిశుద్ధాత్మకు స్తుతులు చెల్లించిన వాళ్ళు ఎవరు బైబిల్లో లేరు. అలా చేయమని ఎవరు ఎక్కడ చెప్పలేదు. కానీ వీళ్ళు ఎంతసేపు ఆత్మ దిగిరా దిగిరా దిగిరా, ఇదిగో కుర్చీ మీద కూర్చో, నీకోసం ఇదంతా ఖాళీ చేయించాను అన్నాడు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేయడం అంటే ఇదే. భూమి ఆకాశములు సహితము పట్టజాలని దేవుడు నువ్వు వేసే చిన్ని కుర్చీలోకి వచ్చి కూర్చుంటాడా? మరి అలాంటి బోధలు చేసేవారితో నువ్వెలా ఏకీభవిస్తావు? సహవాసం సహవాసం అని పాపం చేసే వాళ్ళతో కూర్చుంటావా? నీవు కూర్చోకూడదు కదా. దేవుడు సెలవిచ్చింది ఏంటంటే 10, 11, 12 వచనాల్లో, అడ్డము లేకుండా తిరుగులాడుట ఇచ్చగలవారు వారిని నేను అంగీకరింపను, వారి అక్రమాల్ని జ్ఞాపకం చేసుకుంటాను, వారి పాపములను బట్టి వారిని శిక్షించుదును. వారి పాపం చెప్పాడు, వారిని అంగీకరింపరని చెప్పాడు, వారిని శిక్షిస్తానని చెప్పాడు. ఇది దేవుని మాట. కానీ వీళ్ళేం చెప్తున్నారు? క్షామము కలుగదు, ఖడ్గము మీ మీదకి రాదు, ఇప్పుడే ఈ క్షణమందే సమాధానము దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు అని చెప్తున్నారు. అంటే దేవుడు చెప్పిన దానికి వీళ్ళు చెప్పేదానికి అసలు సంబంధమే లేదు. అందుకనే అయ్యో ప్రభువా, నువ్వెప్పుడు చెప్పావు పాపులతో ఇలాగని? ఎప్పుడు చెప్పలేదే అని ఆయన అయ్యో అంటున్నాడు. అందుకనే సేవకుడు ప్రార్థించినా నేను వినను. పాపుల విషయమై సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? కొందరు ఎంత పిచ్చి వాళ్ళంటే, ఆయన చాలా పెద్ద ఆయనండి, ఎందుకంటే ఆయన మీటింగ్ పెట్టినప్పుడు లక్షల మంది జనం వచ్చేస్తారు, అలాంటి పెద్ద భక్తునితో ప్రార్థన చేయించుకుంటే నా రోగం పోద్ది అని వాళ్ళ పాస్టర్ గారిని విడిచిపెట్టేసి పెద్ద అయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆ చెయ్యి నా మీద పెట్టండి 10,000 తెచ్చుకున్నాను అంటుంది. దేవుడు ఊరుకుంటాడా? అంటే దేవుడు పెద్ద అయ్యగారితో చేయించుకుంటే వింటాడు, కానీ చిన్ని చిన్ని నీతిగా ఉన్న పల్లెటూరులో పాస్టర్లా పనిచేసి దేవుడు విండా? వాళ్ళ విశ్వాసం ఎంత దౌర్భాగ్యమైందో చూడండి. కోట్ వేసుకున్నవాడు గొప్పవాడు, మామూలు వస్త్రాలు వేసుకున్నవాడు ప్రార్థన దేవుడు వినడేమో. వీళ్ళు ఇలా ఇలా భ్రమలు కనికట్టులా చేసి ఏదో ఇస్తున్నాను తీసుకో, ఈ నూనె కొనుక్కో, ఈ గుడ్డ ముక్కలు కొనుక్కో, లేకపోతే నేను ఇచ్చిన పెన్నలు కొనుక్కో, లేకపోతే నా దగ్గరకు వచ్చే నీకు అభిషేకం ఇస్తాను అని ప్రజల్ని మోసం చేస్తుంటే ఈ బాపతో జనమందరూ సత్యం కోసం కాక వాళ్ళు చెప్పే మంచి తీయని మాటల కోసం పరుగు పెడుతున్నారు. 14వ వచనంలో, వారు నా నామమును బట్టి అబద్ధాలు ప్రవచిస్తున్నారు, దేవుడు వారిని పంపలేదు, ఆయన ఇవ్వలేదు అభిషేకం, ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు, వారు అసత్య దర్శనాల్ని, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయములో పుట్టిన వంచనను ప్రకటిస్తున్నారు. ఎంత బాధో చూడండి. నేను పంపలేదు వారిని, వాళ్లే వెళ్ళిపోయారు. నేను ఆజ్ఞ ఇయ్యలేదు, ఈ వాక్యం చెప్పు అని నేను చెప్పలేదు. వాళ్ళు సొంతంగా ప్రజలను సంతోషపరచడానికి వారి కొరకు వారు కొన్ని బోధలు సిద్ధపరచుకున్నారు. అసత్య దర్శనాల్ని కంటున్నారు. నీ గురించి నాకు దర్శనం వచ్చిందని చెప్తున్నారు. దేవుడు ఇవ్వాలి కదా. ఒక ఊరిలో ఒక ఆమెకు వాళ్ళ పాస్టర్ గారు అమెరికా వెళ్ళిపోయినట్టు దర్శనం వచ్చిందట. అంటే సంఘం వదిలిపెట్టేమని దేవుడు చెప్తాడా? అమెరికా వెళ్ళిపోయి ఒక తెల్లదాన్ని పెళ్లి చేసుకోమని దేవుడు చెప్తాడా? అక్కడే సంఘం పెట్టేశారట, దర్శనం వచ్చిందట. కానీ దర్శనం వచ్చి 10 ఏళ్ళు అయింది, ఇప్పటికి వెళ్ళలేదా పాస్టర్ గారు అమెరికా? ఏం చేయాలి చెప్పండి? నాకు పళ్ళు నూరేస్తున్నాను ఇలాంటి చెప్పి వాళ్ళని చూస్తే నాకు కోపం వచ్చేస్తుంది. బైబిల్లో వాక్యాలు వదిలేసి దర్శనాలు కంటున్నారట వీళ్ళు. ఎవరు చెప్పారండి దర్శనాలు కనమని?
4 బాధలు బాధేవాళ్ళు లేక. బైబిల్ చదువు, దేవుని మార్గం నీకు అర్థమవుద్ది. దేవుని గ్రంథాన్ని చదువుకొని ఆ ప్రకారం జీవించు. నీకేదో రాత్రి కనిపించిందని చెప్పావు అని నీ పాస్టర్ సంఘాన్ని వదిలేసి అమెరికా వెళ్ళిపోవాలా? బ్యాగ్ పట్టుకుని విమానం ఎక్కుతున్నట్టు వచ్చేసింది అయ్యగారు మీ గురించి నాకు, మీరు త్వరగా అమెరికా వెళ్ళిపోతున్నారు, గోలు సంచులు మూటలు ఎవడాడు ఇచ్చేసింది అమెరికా అడుక్కు తింటుంది ఇప్పుడు. ఎంత విచారమో చూడండి. సరే, వీళ్ళు శకునాలు చెప్తారట. శకునాలు అంటే ఏంటి? జోష్యం చెప్పడం అనమాట. నువ్వు పోగొట్టుకున్నది ఎక్కడున్నది, తూర్పు వైపు వెళితే నీకు పెళ్లి కొడుకు దొరుకుతాడు. ఇంకోటి ఏంటి, ఈ మధ్య కొత్తగా మొదలెట్టారు, ఇంకో సంవత్సరన్నర వరకు ముహూర్తాలు ఏమి లేవట. అందుకనే ఎవడొకడు త్వరగా కట్టేయమని త్వరగా కాళ్ళు అరిగిపోయేలా తిరిగేస్తున్నారు తల్లిదండ్రులు. అంటే పెళ్లి చేసుకునే యోగం ఇంక రాదేమో అని. క్రైస్తవ్యములో కూడా బోధకులు ఇప్పుడు ఎలా తయారయ్యారంటే అబద్ధ శకునాలు చెప్తున్నారు. మాయాతంత్రములు, తమ హృదయములో పుట్టిన వంచనను ప్రకటిస్తున్నారు కానీ బైబిల్ ప్రకటించేవారు ఎవరు లేరు. మీరు టీవీ తిప్పండి, ఎన్ని ఛానల్స్ మార్చండి, 7-8 ఛానల్స్ మన ప్రదేశంలో వస్తూ ఉంటాయి. ఆ ఛానల్స్లో బోధకులు చెప్పే వాక్యం ఒక్కొక్కటి వింటుంటే తలపోటు వచ్చేస్తుంది. వాళ్ళు ఏదో ఒకటి పట్టుకొని బైబిల్ని పక్కన పడేసి ముందుకొచ్చేసి ఇటు అటు తిరుగుతూ ఆగుతూ ఉంటారండి. ఏం చెప్తారో వాళ్ళకు తెలియదు. బైబిల్ తెరిచి పలానా అధ్యాయములో పలానా వచనములో దేవుడు ఇలా చెప్తున్నాడు చూడండి అని దేవుని వాక్కు చెప్పడానికి దేవుని సేవకుడు ఉన్నాడు కానీ శకునాలు చెప్పడానికి లేడు. వెనకాల నుంచి 2వ వరుసలో ఇదిగో మేరీ అని ఒక ఆమె ఉంది. ఆమెకు చాలా నీరసం ఎవరికి లేదు, మేరీ పేరు ఎవరికి లేదు. వచ్చేసింది వాళ్ళ మనిషి, అయ్యగారు నా పేరు చెప్పగానే ఒళ్ళు జలధరించేసిందండి. ఆ సాక్ష్యం చెప్పారు, మైక్ ఇస్తాడు, ఏదో ఒక ఉండ నోట్లోకి వెళ్ళిపోయిందండి, అగ్ని తిప్పేసిందండి అయ్యగారు, వెంటనే తగ్గిపోయిందండి. కంతి కరిగిపోయిందట. అంగవైకల్యం గలవాడిని తీసుకొచ్చి వీడిని బాగు చేయని చెప్పాలి, అప్పుడు ఆడికి బుద్ధి వస్తుంది. పోలియోతో పుట్టాడు, ఇలా సన్నగా అయిపోయిన కాళ్ళు చేతులు, తీసుకొచ్చి బాగు చేయి అని అడగాలి. అప్పుడు చేయకపోతే చెప్పాలి ఒక దెబ్బ. ఎందుకు జనాలను మోసగిస్తున్నావు? మాయా తంత్రాలు ఎందుకు బోధిస్తున్నావు? వంచన ప్రకటిస్తున్నావు ఎందుకు? వాక్యం చెప్పడం మానేసి అని. ఇవన్నీ తప్పు బోధకులను గుర్చిన దేవుని మాటలు. నా మాటలా దేవుని మాటలా? 15వ వచనంలో నేను వారిని పంపలేదు, ఖడ్గము క్షామము రాదని చెప్పుచు అబద్ధాలు ప్రకటిస్తున్నారు. దేవుడు ప్రేమ గలవాడు, మీకే కష్టం రాదు, పాపం చేస్తూ ఉండండి, ఏం పర్వాలేదు, నేను మీకోసం ప్రార్థన చేస్తాను, ఒక ఎపిసోడ్కి 10,000 ఇవ్వండి, మీరు పాపం మానక్కర్లేదు, అసలు ఆ ప్రస్తావనే వద్దు. దేవుడు ప్రేమ గలవాడంతే. మీకు ఖడ్గం రాదు, క్షామం రాదు, అనారోగ్యం రాదు, తీసుకో సంపూర్ణ స్వస్థత ఇప్పుడే, రైట్ నౌ, హీల్. దేవుడు ఏనాడో రాయించాడు వీళ్ళ గురించి. ఖడ్గం రాదట అంటే పాపానికి శిక్ష వస్తుందని బైబిల్ చెప్తుంటే వీళ్ళేమంటున్నారు, నువ్వు మారక్కర్లేదు, పర్లేదు, ఏం పర్లేదు అని అబద్ధాలు ప్రవచిస్తున్నారు. ఆ ప్రవక్తలే 15వ వచనంలో ఖడ్గము వలన క్షామం వలన లయమవుతారు. వాళ్ళ మాటలు వినిన వాళ్ళు కూడా అంతేనటమో, ఇది తమాషాగా ఉంది, కొత్తగా ఉంది నాకు వాక్యం ఇది. ప్రవక్తలు లయమైపోతారు, వారు ఎవరితో అతి ప్రవచనం చెప్తారో ఆ జనులు కూడా ఖడ్గము వలనను క్షామం వలన పాలై లయమగుతారు. తప్పు బోధలకు శిక్ష ఉంది, అక్కడికి వెళ్ళే వాళ్ళకు కూడా శిక్ష ఉందట. అంటే వాళ్ళు మారలేదు, వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళని కూడా మార్చలేదు కనుక వారికి శిక్ష. ఇక 16-17 వచనాల్లో దేవుడు పెట్టు శిక్ష, గొప్ప ఉపద్రవం వలన పీడింపబడతారట, ఘోరమైన గాయాలు పొందుతారట. అదే శిక్ష ఉందని చెప్పు అని దేవుడు ఇర్మియాని పంపిస్తున్నాడు. మేళ్ల గురించి కాక పాపం వలన శిక్ష ఉందని బోధించు అని చెప్తున్నాడు. యేసు ప్రభు కానీ, పౌలు కానీ, బాప్తిస్మం ఇచ్చి యోహాను కానీ ప్రాస్పరిటీ గాస్పుల్ చెప్పలేదు, అభివృద్ధి చెందే సువార్త గురించి చెప్పలేదు. కానీ దేవుని రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడి, లేని ఎడల మీరు నశిస్తారు అని మార్పు చెందమని పాపులకు బోధించాడే గాని మీకే కష్టం రాదు, ఏ అనారోగ్యం రాదు, మీకు సమాధానంగా ఉంటారని ప్రభు ఎప్పుడూ చెప్పలేదు. 18వ వచనంలో ఈ పరిస్థితిని చూస్తే
దేవునికి దివారాత్రము కన్నీరు కలుగుతుందట. పొలములో చూస్తే ఖడ్గము చేత హతులయ్యారు, పట్టణంలోనికి వెళితే క్షామపీడితులు ఉన్నారు. ప్రవక్తలు, యాజకులు ప్రజల్ని త్రప్పుద్రోవ పట్టిస్తూ ఎక్కడెక్కడికో వారిని తీసుకుని వెళ్ళిపోతున్నారట. ఎంత బాధ, ఎంత విచారం. చూడు, కొన్ని వాక్యాలు చూపిస్తాను. కొరింథీ పత్రికలో పౌలు ఏం చెప్తున్నాడో చూడండి. కొరింథీలో రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుండి. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించు వచ్చిన వాడను కాను. అంటే నేనేదో నా గొప్ప గురించి నేను చెప్పుకోవడానికి, నా గొప్పను ప్రదర్శించడానికి నేను రాలేదు, జ్ఞానాతిశయముతో నేను రాలేదు. కానీ నేను యేసుక్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరగకుందును. చూసారా? అంటే నేనేదో వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడానికి కానీ, నా ఒక్కడికే ఏదో అభిషేకం ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉందని కానీ, ఏదో జ్ఞానాతిశయము కానీ నేను బోధించట్లేదు. నేను చెప్పేది ఒక్కళ్ళ గురించే, యేసుక్రీస్తును. ఆయన ఉపకారాలు చేసే యేసుక్రీస్తును కాదు బోధించేది, సిలువ వేయబడిన క్రీస్తును తప్ప నేను మరి దేనిని ఎరుగకుందును. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. ఆయన వలె మనం కూడా సిలువ వేయబడితే ఆయన వెళ్ళిన రాజ్యానికి మనమును వెళతాం. ఇదే సువార్త. అంతేగాని సంతానం కలుగుద్ది, రోగాలు పోతాయి. నిన్న టీవీలో చూశాను, ఒక 15 మందితో సాక్ష్యాలు చెప్పించాడు ఒక అతను. ఈ 15 మంది రోగాల గురించి మాట్లాడారే గాని యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడు అని ఒక్కళ్ళు కూడా చెప్పలేదు. నీకు రోగాలు తగ్గిపోవచ్చు అతని కనికట్టు వల్ల. వెలుగుదూత వేషం వేసుకొని ఒకవేళ సాతానే అప్పటికప్పుడు నీ రోగం తగ్గిపోయినట్టు భ్రమ కలిగించవచ్చు. నీ జీవితం మారకపోతే నీవు నరకంలో పడిపోతావు. కనుక దేవుని సేవకుడు దేవుని వాక్యమే చెప్పాలి కానీ సోదే చెప్పకూడదు. మనమందరిలో మనం అనుసరించే పద్ధతి మంచిది. ఎందుకంటే వాక్యము చదివి ఒక్కొక్క వచనములో ఉన్న భావాన్ని మనం చెప్పుకుంటున్నాం. అది దేవుని వాక్యం. మీకు సోదె కావాలా, వాక్యం కావాలా? మరి సోదె మనుషుల్ని మారుస్తుందా, వాక్యం మారుస్తుందా? కానీ నిజమైన దేవుడి సేవకుడు ఏం చెప్పాలి? సొంతది చెప్పకూడదు. లోకములో ఇర్మియా వంటి సేవకులు లేరు. లోకమంతా తప్పు బోధకులతోనే నింపబడి ఉంది, ఆవరించి ఉంది. ఒక పాస్టర్ గారిని అడిగాను, అయ్యా మీరు టీవీ చూస్తారా అని అన్నాను. అబ్బేబే నేను విసిగిపోయానండి చూసి. ఏదన్నా నేర్చుకుందామని కొత్తలో నేను ఛానల్స్ మార్చి చాలామందిని పరీక్ష చేశానండి. వీళ్ళందరూ అబద్ధ బోధకులే కానీ బైబిల్ తెరిచి దాన్ని బోధించిన వాళ్ళు ఎవరు? అందుకని విసుగొచ్చి టీవీ నేను వైర్ తొలగించానండి. టీవీ ఉంది కానీ దానికి కనెక్షన్ లేదండి అన్నాడు. సరే, ఆయన చూసి విసిగిపోయారట. బైబిల్ వాక్యం ఎవరైనా చెబితే అది మనుషుల్ని మారుస్తుంది కానీ కథలు, స్టోరీలు ఇవన్నీ చెప్పడం వల్ల, చూడండి, సాక్ష్యం చెప్పించడం వల్ల ఎలాంటి సమాచారాన్ని బయటికి పంపిస్తున్నారంటే వీళ్ళు, నేనే గొప్పవాణ్ణి, నా దగ్గరకు వచ్చాకే మీరు బాగుపడ్డారు అని ప్రజల్ని దేవుని వైపు కాక తన వైపు మళ్లించుకోవడానికి ఈ సాక్ష్యాలన్నీ చెప్పించుకుంటున్నాడు. లేకపోతే ఎందుకు చెప్పాలి సాక్ష్యం? గమనించారు మీరు? ఇలా చూడండి, నా వైపు చూడండి, మా దగ్గరికి రండి, మాకు పలానా చోట అక్కడ ఆరాధన, ఇక్కడ ఆరాధన, అందరూ వచ్చేయండి, మీకోసం బస్సులు సిద్ధం చేసాం, ఏ రోగం ఉన్నా పోద్ది. ఇదేమైనా హాస్పిటల్ ఏంటి రోగాలన్నీ పోగొట్టుకోవడానికి? లోకములో ఇర్మియా వంటి భక్తులు చాలా అరుదు. దేవుడు చెప్పమన్నది చెప్పాలి కానీ ప్రజల్ని సంతోషపరిచే బోధలు ఎప్పుడు చేయకూడదు. మీకు మంచి కథలు, కవ్వింపు, నవ్వింపు బోధలు ఇష్టమా, లేక గ్రంథములో ఉన్నదాన్ని వినడం ఇష్టమా? దేవుని వాక్యము సత్యము, బోధకుల మాటలు అబద్ధము.
భక్తి అంటే రోగాలు పోగొట్టుకోవడం కాదు, జీవితాన్ని మార్చుకొని పరిశుద్ధంగా జీవించడమే. ప్రభు తన బోధల్లో పాపుల్ని ప్రేమించాడు, శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, అబద్ధ ప్రవక్తల్ని దుయ్యబట్టాడు. విగ్రహాలు వద్దు అని బైబిల్ చెప్తుంటే వారు ప్రభు విగ్రహాన్నే నిలిపారు. పాపుల్ని మారమని చెప్పక ఆశీర్వాదాల కోసం రండి అంటూ భ్రమపరుస్తూ ఉన్నారు. యేసు ప్రభు కూడా ఇర్మియా లాంటి బోధ చేశాడు. ఇర్మియా 23 అధ్యాయం మనం చూద్దాం కాసేపు తర్వాత. ఈలోగా యెషయా గ్రంథం 56:10 చూడండి. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచూ పడుకొనివారు, నిద్రాసక్తులు, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమును పోవుదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందరు. చూడండి, వాళ్ళకి ఏం పేరు పెట్టారంటే గుడ్డి కాపరులు. వాళ్ళకి కళ్ళున్నాయి కానీ వారు ఎటు నడుస్తున్నారో వాళ్ళకి తెలీదు. బైబిల్లో లేకుండా, దేవుడు చెప్పకుండా ఎందుకు దేవుడు చెప్తున్నాడు ఈవేళ నుంచి నీకు సరిగ్గా 10 రోజులు లెక్కేసుకో, దేవుడు నాకు చెప్తున్నాడు, నువ్వు తగ్గిపోద్ది. ఇంకొక అతను లైవ్ ప్రోగ్రామ్ చేశాడు. హలో, నా పేరు లక్ష్మి అండి, అయ్యగారు అన్నాడు. అర్థమైపోయింది, నువ్వు కష్టంలో ఉన్నావు, నాకు తెలుసు, నువ్వు రోజు ఏడుస్తున్నావు, దేవుడు చూపిస్తున్నాడు నాకు అని మొదలెట్టాడు. అది చెప్పనివ్వాలా చెప్పే మనిషిని? అంటే ఫోన్ చేసిన వాళ్ళు అందరూ ఇప్పుడు కష్టాలు ఎవరికి లేవు, వీడికి ఏదో దేవుడు ముందే చెప్పేసినట్టు. ఆమె వ్యభిచార జీవితం మారకపోయినా దేవుడు రెట్టింపు అభివృద్ధి ఇచ్చేస్తారట. వీడికి తెలిసి ఆమె ఎలా ఉందో. అండ్ ఫోన్లో చెప్పేస్తే విషయం అంత అర్థమైపోద్దా? ఎంత వెకిలిగా అయిపోయిందో నేటి ప్రపంచం. గుడ్డి కాపరులు, తెలివిలేని వారు, కలవరిస్తూ పడుకుంటారు, నిద్రాసక్తులు, ఎంత తిన్నా వారికి తృప్తి ఉండదు, దేనిని వివేచింపరు, వారికి ఇష్టమైన మార్గమున వారు పోతారు, అందరూ స్వప్రయోజనమే చూసుకుంటారు. ప్రజలందరూ నరకానికి పోతున్నారు. వారికి వాక్యం చెప్పి వారిని ప్రభువు వైపు మళ్ళిద్దామని లేదు, వాళ్ళందరినీ భ్రమపరిచి వాళ్ళ ద్వారా డబ్బులు లాక్కుందామనే ప్రయత్నం చేస్తున్నారు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో చూడండి 12వ వచనం. పలుకువాడు యెహోవా కాడు, ఆయన లేడనియు. చూడండి, కీడు రాదు మనకి, ఖడ్గము గాని కరువు గాని చూడము అని ప్రవక్తలు గాలి మాటలు పలుకుతారట. గాలి మాటలు అంటే బైబిల్లో మాటలు వేరు, గాలి మాటలు. కీడు రాదు, ఖడ్గము రాదు, కరువు రాదు అంటే ప్రజలకు ఇలాంటి మాటలు ఇష్టమవుతాయి కానీ వారికి కీడు వస్తుంది, పాపానికి శిక్ష వస్తుందని చెప్తే వాళ్ళెవరు రారు. మొత్తం మన దేశంలో నుంచి అనేక రాష్ట్రాల నుంచి నాకు ఫోన్స్ వస్తాయి. కువైట్ నుండి కూడా చాలామంది ఫోన్ చేస్తారు, సౌదీ అరేబియా నుండి, అమెరికా నుండి, ఆస్ట్రేలియా నుండి, ఇతర దేశాల నుంచి కూడా ఫోన్స్ వస్తాయి నాకు. వాళ్ళు నాతో పలికిన ఆ మాటలన్నీ నేను వింటున్నప్పుడు తప్పు బోధకులు చెప్పే బోధలు ఎలాంటి గాలి మాటలో వాళ్ళు నాతో ప్రస్తావిస్తూ ఉంటారు. ఇందాక చెప్పినట్టు టీవీ చూడటానికే మాకు చికాకు వచ్చేసిందండి. ఎంతసేపు హాస్పిటల్లో గడ్డల గురించి, హాస్పిటల్లో అనారోగ్యాల గురించి, నడుము నొప్పి గురించి ఉన్న విషయాలే ఆ ప్రోగ్రాం అంతా ఇదే కనిపిస్తుందండి, బోధలన్నీ ఇవే కనిపిస్తున్నాయండి అని చెప్తున్నారు. ఎక్కువ మంది సేవకులు మాట్లాడేవన్నీ కూడా గాలి మాటలట. ఏ మాటలు? గాలి మాటలు వేరు, దేవుని వాక్యం వేరు. ఇర్మియా 6:13లో చూడండి. అల్పులేమి ఘనులేమి వారందరూ మోసము చేసి దోచుకొనువారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ. అంటే పెద్ద పెద్ద పాస్టర్లను చూసి చిన్న చిన్న పాస్టర్లు కూడా జనాన్ని కింద పడగొట్టేయడం, లేకపోతే వెనకాల లైట్ ఒకటి పెట్టించి ఇలాగని నీడ పడేలా చేయడం, లేకపోతే నా వస్త్రం పట్టుకో అని చెప్పడం, వాళ్ళను చూసి వీళ్ళు నేర్చుకొని వంచకులుగా తయారవుతున్నారు. దాని గురించే దేవుడు చెప్తున్నాడు,
వాళ్ళు దోచుకునేవారు, మోసం చేసేవారు, వంచకులు అట. 14వ వచనంలో సమాధానమని చెబుతూ ప్రజల గాయాల్ని పైనే బాగు చేస్తారు. 15వ వచనంలో హేయక్రియలు చేస్తూ ఏమాత్రము సిగ్గుపడరు. ఇది అవమానమని వారికి తోచదు. ప్రజల్ని పడవేస్తారు, వారు కూడా పడిపోతారు. యేసుప్రభు ఏమన్నాడు? నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? నా దగ్గరకు వచ్చి వారందరినీ త్రోసివేస్తానని పడేస్తున్నారు కిందకి. ప్రభు ఏమన్నాడు? నేను త్రోసివేయను అని అన్నాడు. వీళ్ళేమో గెంటేస్తా ఉన్నారు. 15వ వచనంలో ఆ విషయమే రాస్తున్నాడు. 8వ అధ్యాయము చూడండి, 4వ వచనము నుండి 12వ వచనం వరకు చదువుకుంటే ఆ విషయాలే మళ్ళా రాస్తున్నాడు. 6వ వచనంలో వారి మాటలు నేను విన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుచున్నారు, చెడుతనము గూర్చి వాక్యం చెప్పిన వాడొక్కడు లేడు, అందరూ గుర్రము వలె ఇష్టం వచ్చిన మార్గానికి వారు తిరుగుతున్నారు. 7వ వచనం చివరిలో నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. 9వ వచనం చివరిలో వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏపాటి జ్ఞానము గలదు. 10వ వచనం చివరిలో అల్పులేమి ఘనులేమి అందరూ మోసము చేసి దోచుకొని వారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరును వంచకులు, సమాధానము లేని సమయమున సమాధానమని వారు చెప్పుచు నా జనుల గాయములను పైన మాత్రమే బాగు చేతురు. ఇది ఒకే విషయాన్ని ఎక్కువసార్లు ఎందుకు చెప్తున్నాడంటే మనం దాని గురించి బాగా తెలుసుకోవాలని. 23వ అధ్యాయం చూడండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 15వ వచనంలో చూడండి, ప్రవక్తలు అంటే దేవుడి నామం చేసేవాళ్ళే వీళ్ళే. యెరూషలేము అపవిత్రత, ఆ ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించింది. చూసారా? అంటే ఒకరు చేసిన పొరపాటును మిగతా వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. నేను టీవీ ఛానల్స్ మారుస్తుంటే ఒక ప్రోగ్రాం, లోకల్ ప్రోగ్రాం చూశాను. ఆ బోధకుడు వాక్యం చెప్తుంటే ఆ ప్రజల్లో ఉన్న ఒక యవనస్తురాలు కింద పడిపోయి ఫిట్స్ వచ్చినట్టు కొట్టేసుకుంటా ఉంది. బైబిల్ అలా కొట్టేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొట్టేసుకుంటా ఉంటే అతను ఆమె చుట్టూ తిరుగుతూ ఆత్మ వచ్చాడు, ఆత్మ దిగిరా అండి. ఆత్మ అలా చేస్తుందా? దురాత్మ చేసే పని అదంతా. ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావా అని చెప్పి మోకం దగ్గర మైకి పెట్టారు. అది ఏదేదో వాగుతూ ఉంది. అది పైన వస్త్రం ఎదిగిన ఆడపిల్ల సరిగా చూసుకోకుండా ఇలాగ లేచిపోతుంది, ఇలా పడిపోతుంది, తిరుగుతూ ఉందని. నేను అక్కడ ఉంటే నేను 4 వాయిద్దును చెంపల మీద, దయ్యం పట్టిన వాళ్ళని కొట్టాలి జుట్టు పట్టుకొని. ఎంత బాధో. ఆమెను చూసి ఇంకొక ఆమె ఆ జనాల మధ్యలో పెద్ద ఆవిడే ఇలా అంటుంది. ఏంటండి ఆ కప్పగంతులు, ఏంటంటే చేతులు పైకి ఎత్తడాలు, ఏడిచేయడు. ఒక ఆమెమో అంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నాకు తెలియగడుతుంది, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఆ ఏడిసేదని వీడియో తీయడం వీళ్ళ దగ్గరికి. ఏమో దేవుడు భక్తి అంటే పోను పాపం చేశానని గుండె బాదుకుంటూ నన్ను క్షమించు, నేను ఇంకెప్పుడు చేయను, అలాంటి ఏడుపు కాదు. ఎందుకు ఏడుతున్నారో వాళ్ళకు తెలియదు. గొల్లుమని మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ నడిచేసి గంతులేసేసి మోకాళ్ళ మీద దేకేసి అదంతా పిచ్చి హాస్పిటల్లా చేసేసారు. దేవుడు ఉంటాడా అలాంటి స్థలంలో? అపవిత్రత దేశమంతటా వ్యాపించింది. అమెరికాలో ప్రారంభమైంది, మరుక్షణం ఇండియాలో మొదలవుతా ఉంది. 16వ వచనంలో వాళ్ళ మాటలు ఆలకింపవద్దు, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. భ్రమ అంటే ఏంటో తెలుసా? ఆశ పెట్టాడు. భ్రమ అంటే లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పాడు. ఒక అతను అడిగాడు, ఆమెన్ అని ప్రార్థన చేసిన తర్వాత తగ్గిపోయిందో చూసుకో అంటున్నాడు. ఆమెమో అయ్యగారు అన్నాడు, తగ్గిపోయిందని చెప్పు, తగ్గిపోయింది, అప్పుడు తగ్గుద్దు, తగ్గిపోయిందని చెప్పు 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 అంటున్నాడు. ఇంకా ఆవిడ ఏం చేస్తుంది? కొంచెం తగ్గిందిలేండి. చూసారా? ప్రభుత్వం గట్టి యాక్షన్ తీసుకోవాలి. మామూలు బాబాలను పట్టుకుంటున్నారు కానీ ఇలాంటి క్రైస్తవ బాబాలను పట్టుకొని ఎందుకురా ప్రజల దగ్గర మోసం చేసి డబ్బులు ఇలా సంపాదిస్తున్నావు? చూడు, ఎయిడ్స్ రోగులు హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతమంది ఉన్నారు, నడు తీసుకెళ్ళి వాళ్ళని బాగు చేయకపోతే అప్పుడు అతన్ని చెరసాల్లో వేయాలి. ఎప్పుడో వస్తుంది వీళ్ళందరికీ. వాళ్ళ మాటలు ఆలకింపవద్దు, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. 17వ వచనంలో
ఆయన్ని నమ్మని వారితో మీకు క్షేమమని చెప్తారట. ఏమని రాస్తుంది? నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చారు అన్నాడు. ఆమె పెద్ద బొట్టు పెట్టింది, చేతి నిండా తాయెత్తులన్నీ ఉన్నాయి. అప్పుడే విగ్రహ పూజకి గుడికి వెళ్ళి అక్కడ విభూతి రాసుకొని వచ్చింది. దేవుణ్ణి ఏం చేసిందిట? తృణీకరించింది. అలాంటి ఆమెకు ఇతగాడు ట్రాన్స్ఫర్ చేస్తారట అభిషేకం. ఆ దేవతలు పూజ చేసే మనిషి అట ఇంకొకరి మీద చెయ్యేస్తేనట ఈమెకు స్వస్థత వరం వచ్చేసిందట. ఈ అభిషేకం దానిలోకి వెళ్ళింది. దొంగ అభిషేకమును, ఇది సైతాన్ అభిషేకం వెళ్ళింది. కానీ దేవుడి అభిషేకం అలా ఎప్పుడు? దేవుడి అభిషేకం మనిషి చేతిలో ఉంటే కదా ఇవ్వడానికి. అభిషేకించేవాడు దేవుడు మాత్రమే, మనుషులు ఎవరు కాదు. ఎంత దారుణంగా తయారైపోయిందో లోకం. అలాంటి వారు వెనకాల వెళ్ళే వాళ్ళకు కూడా శిక్ష ఉందని దేవుడు చెప్తున్నాడు. ఆయన నమ్మని వారికి క్షేమం కాదు, శిక్ష అని చెప్పాలి. మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, మీకు కీడు రాదు, ఫోన్ చేస్తే చాలు మీకు. అలాగ మనుషుల్ని భ్రమపరుస్తూ ఉన్నారు. వీరు ప్రజలని రక్షణలోనికి కాదు నరకానికి నడిపిస్తున్నారు. తప్పు బోధకులు ప్రజలు ఏం చేస్తున్నారు? సన్నిధి ఆయనది, ఆయన మాటలు అక్కడ పలకాలి. నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఆయన ఊరుకోడు. సంఘం ఎవరిది? దేవునిది. సన్నిధి ఎవరిది? దేవుని. కనుక ఎవరి మాటలు చెప్పాలి? దేవుని మాటలే చెప్పాలి. మనకు తోచింది దేవుడు చెప్పనిది చెబితే ఆయన ఊరుకోడు. పరిశుద్ధాత్మ బైబిల్కి వ్యతిరేకంగా చెప్పడు, చెప్పనివ్వడు. నీ గురించి దేవుని ఆత్మ ఏం చెప్తున్నాడంటే అని సోది చెప్తున్నాడు, శకునం చెప్తున్నాడు. దేవుడెప్పుడు అలా చెప్పడు. దేవుడెప్పుడు వాక్యం ద్వారానే మాట్లాడతాడు. విగ్రహాలు, మధ్యవర్తులు, గర్విష్ఠులు ఆయన సన్నిధిలో ఉండలేరు. నాయకుడు ఎలా ఉంటే అతను వెంబడించే వారందరూ అలాగే ఉంటారు. మిమ్మల్ని మంచి వాక్యంతో పెంచుతున్నాడు అనుకుంటే దైవ సేవకుడు, అప్పుడు మీకు సత్యమేదో అసత్యమేదో తేడా తెలుస్తుంది. ఏంటండి మీరు అస్తమాన వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తారంటే నేను కాదు చెప్పేది, దేవుడు మాట్లాడుతున్నాడు, నా మాట కాదు. కనుక ఈ సంఘం అలాంటిది కాదు. కనుక దేవునికి మనం స్తోత్రాలు చెల్లిద్దాం. నేటి బోధకులు అబద్ధాలకు ఉత్పత్తిదారులుగా ఉన్నారు కానీ సత్యానికి, వాక్యానికి కాదు. ప్రజలు మెప్పు, ఘనత కోరి వారిని సరిచేయరు. విశ్వాసం గురించి, వారి తండ్రి గురించి, కుమారుని గురించి, పరిశుద్ధాత్మ గురించి వారికి తోచింది చెబుతారు కానీ బైబిల్లో ఉన్నదాన్ని చెప్పరు. తప్పు బోధకులు నరకానికి పోయే రైలు ఎక్కిస్తారు, వాక్యము పరలోకానికి ఎగిరి వెళ్ళేలా చేస్తుంది. మళ్ళీ చెప్పనా? తప్పు బోధకులందరూ ప్రజల్ని నరకానికి పోయే రైలు ఎక్కిస్తున్నారు. మీరు మారకపోయినా పర్లేదు, వచ్చేయండి, కొబ్బరి నూనె రాసుకోండి, అంతే, ఎక్కడ అనారోగ్యం అక్కడ చేయి పెట్టుకోండి చాలు అని మారు మనసు పొందమని చెప్పినోడు ఎక్కడ లేడు. ప్రజల్ని ఇవి కొనుక్కొని వెళ్ళమని నరకానికి పోయే రైలు ఎక్కిస్తున్నారు. అయితే దేవుని వాక్యం ఎవరు వింటారో వారే అది పరలోకానికి ఎగిరి వెళ్ళేలా వాక్యం చేస్తుంది. కనుక బోధకులకు, వాళ్ళను అనుసరించే వారికి కూడా అలాంటి శిక్షే ఉంటుంది. కనుక మనం చదువుకున్న భాగంలో ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 13 నుండి 18 వరకు దేవుడు శిక్ష గురించి మాట్లాడుతున్నప్పుడు పాస్టర్ లేచి శిక్ష మాటలు ప్రక్కన పెట్టేసి దీవెనల గురించి చెప్పడం తప్పు. బైబిల్ చదివి ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని వారికి బోధించాలే కానీ స్వస్థత, మేళ్ళు, ఉపకారాల గురించి ప్రజలను భ్రమపెట్టి ఇదిగో నీకు వెంటనే తగ్గిపోద్దని అబద్ధాలు ఆడి ప్రజల్ని వంచన చేసి ఎప్పుడు తప్పు బోధల్లోకి లాగకూడదు. అలాంటి బోధకులు ఎవరో చూడండి. మీరు ఎలాంటి వాక్యం వింటే నేను మేలు పొందుతానో, దేవుని వాక్యమేదో, ప్రవక్తలు బోధించే అబద్ధ సువార్త ఏదో తెలుసుకొని మీ ఆత్మీయ జీవితం ఎదుగుదల కోసం బైబిల్ గ్రంథ వాక్యాన్నే మనం నమ్మాలి. నేను లేకుండా నా స్థానంలో ఎవరో ఇక్కడ నిలబడినా వాక్యం చెప్పండి పాస్టర్ గారు, మాకు అవేవే వద్దు, మమ్మల్ని వాక్యంలో పెంచారు మా దైవ సేవకులు, మాకు దేవుని వాక్యమే బోధించండి, మరి ఏది వద్దు అని ఇక్కడ కానీ మరి ఎక్కడ కానీ ఆ తారతమ్యం తెలుసుకుంటే
ఇర్మియా వంటి బోధకులు మనకు ఉండడం ఎంతో మంచిది. వారి వల్ల మనం పరలోక రాజ్యానికి చేరుతాం. ప్రార్థన చేసుకుందాం. పరమందున్న తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ కొరకు స్తోత్రాలు. నాయనా, మేమందరం మీరు మాకు అనుగ్రహించిన నీ ఆత్మ ద్వారా వ్రాయించిన గ్రంథములోని విషయాలే మేము ధ్యానం చేయాలి. ఈ లోకంలో చాలామంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవచించేవారు, ప్రవక్తలు బయలుదేరారు. నేను ప్రజలను భ్రమపరుస్తూ వట్టి మాటలు, గాలి మాటలు చెప్పి వారిని మోసపరుస్తున్నారు. ప్రభువా, మాకైతే సత్యమైన యథార్థమైన వాక్యాన్ని అందిస్తున్నారు. ఆనాడు ఇర్మియా ఎలా రోషముగా నీ పక్షంగా పనిచేశాడు, మేము కూడా అలాంటి బోధలో నిలిచి సత్యాన్ని తెలుసుకొని నీ రాజ్యంలో ప్రవేశించడానికి మాకు సహాయం చేయండి. తప్పు బోధకులనే వంచకుల నుండి మా ఆత్మలను మీరు రక్షించండి ప్రభువా. లోకములో ఉన్న లక్షలాది మంది ప్రజలు అలాంటి వంచకుల మాటలు విని వాక్యం అర్థం చేసుకోక నీకు దూరమైపోతున్నారు. అలాంటి వారిని కరుణించి నేను నీ వాక్యం చదువుకొని ఆ ప్రకారం జీవించే సిద్ధ మనసు వారందరికీ దయచేయవలసిందని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సత్యసాక్షి శ్రోతలకు శుభములు. మీరు ఎంతో కాలంగా ఈ ఛానల్ చూస్తూ ఈ ఛానల్లో చెప్పబడే ప్రశ్నోత్తర కార్యక్రమాలని ఆదరిస్తూ ఫోన్స్ చేస్తూ ఎంతో ఆత్మీయంగా మేలు పొందారని నమ్ముతున్నాను. ఒకవేళ మీరు ఒక ఆదివారం నాతో గడపాలని అనుకుంటే మీకు ఇదే నా ఆహ్వానం. రండి, ఒక ఆదివారం నాతో గడిపి చక్కని వాక్యం విని ప్రభు బలలో పాలు పొంది నాతో కలిసి భోంచేసి ప్రార్థన చేయించుకొని మీ కష్టకాలు పంచుకొని వెళ్ళవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నల్లజర్ల గ్రామంలో ప్రతి ఆదివారం ఉదయం 11:30 ఆరాధన ప్రారంభమవుతుంది. సత్యమైన, స్పష్టమైన, ఆసక్తికరమైన జీవాహారం కొరకు తప్పక రండి. పక్షపాతము లేని, డబ్బుతో సంబంధం లేని, కుల మత గొప్ప బీద వివక్షత లేని, మత ఆచారాలకు అతీతమైన దేవుని సన్నిధి కొరకు, ప్రశాంత సమయం కొరకు తప్పక విచేయండి. బెతెల్ అసెంబ్లీ, నల్లజర్ల. మీ రాక కోసం ఎదురు చూస్తుంటాను. అడ్రస్ డాక్టర్ బాబ్లు గండి, చైర్మన్, బెతెల్ అసెంబ్లీ, నల్లజర్ల 534112, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా. మా ఫోన్ నంబర్స్ 08818 2774442 27733. మా సెల్ నంబర్ 9440 111 250 9000 00803. మా ఈమెయిల్ satyasakshi.tv@gmail.com. మా వెబ్ www.satyasakshitv.com.